ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో అవకాశాలు రావటానికి మనం ఏ పని, ఏ వృత్తి, ఏ వ్యాపారము అయితే మనం చేస్తున్నామో అవి మనకి ఎక్కువగా అవకాశాలు రావటానికి ఈ యంత్రము బాగా పనిచేస్తుంది. ముందుగా ఈ శ్రీం భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చేసే వీడియో ప్రతి ఒక్కరికి ముందుగా చేరుతుంటుంది. కూర్చోండి, వస్తున్నా. ఈ వీడియో మీరు ఏ వృత్తిలో మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒకటి అయిపోయేసరికి మరొకటి అవకాశంగా మారటానికి ఈ యంత్రం మంచిగా పనిచేస్తుంది. ఈ యంత్రము గురువారం రోజున, ఆదివారం రోజున ఉదయము 5 గంటల నుంచి 9 గంటల లోపు మాత్రమే తయారు చేసుకోవాలి. ఆ విధంగా అయితే మీకు మంచి లాభం అనేది వస్తుంది. ఇలాంటివి యంత్రాలు వీడియోలు మేము చేసాము, 1, 2, 3 చేసి ఉన్నాము. ఇది ఇవన్నీ సమానంగా అన్ని యంత్రాలు మంచి ఫలితాలు ఇచ్చేయే మేము వీడియోలో చేస్తున్నాం. ఇది వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా రావటానికి, మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో అవకాశాలు కలిగించటానికి ఈ యంత్రం పనిచేస్తుంది. ఈ యంత్రం మీరు ఆదివారము, గురువారం రోజున మీరు తయారు చేసుకొని పూజ చేసి, మీరు వ్యాపారం చేసే వాళ్ళు అయితే గల్లా పెట్టి ఉంటుంది కదా, అందులో పెట్టి శుక్రవారం రోజున మీరు ఒక కొబ్బరికాయ కొట్టి 2 అగరబత్తీలు చూపించి నమస్కారం చేసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. లేదు మేము వేరే ఇతర పనులు చేస్తూ ఉంటాము, మాకు అవకాశాలు ఆగిపోయి రావటం లేదు అనుకుంటే మీరు 2 తయారు చేసుకొని, ఒకటి మీ జేబులో ఒకటి ఉంచుకోవాలి, ఒకటి మీ దేవుడు అంటే మీరు పూజ చేసే స్థలం, ఎవరైనా సరే దీనికి వాళ్ళు వీళ్ళని ఏం విభేదాలు ఏముండవు, అందరూ చేసుకోవచ్చు దీనికి. ఎందుకంటే మనకు ధనాకర్షణగా ఉండాలి కాబట్టి. నేను ఇవి మన హిందువులకే కాకుండా వేరే వాళ్ళకి కూడా చేసి ఇచ్చాను. వాళ్ళు కూడా మంచిగా ఉందన్న, మేము పూజ చేయకపోయినా కూడా పూజ చేయము, కానీ మీరు చెప్పిన తర్వాత మేము చూద్దామని చెప్పేసి మేము డబ్బులు పెట్టి బాక్సులో పెట్టి మీరు చెప్పినట్టు చేసాము, మాకు మంచిగానే అనిపించింది అన్నారు. అంటే వాళ్ళు హిందువులు కాదు, మనం మళ్ళీ వాళ్ళ గురించి విమర్శించకూడదు. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. మీరు ఏ పనులు అయితే ఉన్నారో ఆ పని ఇంకా అవకాశాలు రావటానికి, ఎక్కువగా రావటానికి. దీనికి మంచి శుభ సమయం చూసుకోవాలి. రోజు గురువారము, ఆదివారము అందులో శుభ సమయం, మంచి టైం చూసుకొని మీరు చేసుకోండి. ఈ విధంగా చేసుకొని మీ దగ్గర ఒకటి, మీ జేబులో ఒకటి లేదా పర్సులో ఒకటి ఉంచుకొని పూజా మందిరంలో ఉంచి పూజ చేస్తూ ఉండండి. అంటే మేము రాత్రి పెట్టామండి, తెల్లారేళ్ళకి అవకాశాలు, పొద్దున పెట్టామని సాయంత్రానికి అవకాశాలు రావాలంటే రాదు. ఒక 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు నుంచి స్టార్ట్ అవుతుంటాయి. మీ అదృష్టం బాగుంటే 3వ రోజు నుంచే స్టార్ట్ అవుతుంటుంది.
మీరు ఇంకా అదృష్టవంతులు కనుక అయితే మీకు ఈ యంత్రం మీరు తయారు చేసి పూజ గదిలో ఉంచి పూజ చేసినప్పటి నుంచే మీకు అవకాశాలు రావడానికి ఎక్కువగా ఉంటాయి. ఇది మీరు అడుగుతారు, సిల్లీ ప్రశ్నలు అడుగుతుంటారు సిల్లిగా. మీరు చేసారా, మీరు పెట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు యూట్యూబ్ చేస్తున్నారు, మీరు చేసి బాగుండొచ్చు కదా అంటారు. మేము చేసాం, మా దగ్గర ఉన్నాయి కూడా, మా దగ్గర ఉంది, మా దగ్గరికి మేము బాగా మాకు అవకాశాలు వస్తున్నాయి కూడా. మేము ఇబ్బంది ఏం పట్టలేదు, బాధపడలేదు. కొంతమంది అడుగుతారు మీరే చేసుకోవచ్చు. మేము చేసుకున్నాం, మేము చేసుకొని మా దగ్గర ఉంచుకొని మాకు బాగుంది అన్నప్పుడు మేము యూట్యూబ్లో పెడుతున్నాం. ఎందుకంటే అడిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమే ఈ మాట చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇవాళ రోజున గురువారం కాబట్టి నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ యంత్రాన్ని చేయటం జరుగుతుంది. చేసి అంటే ఇది రేకు మీద రాసి చూపిస్తే మీకు అర్థం కాదని పేపర్ మీద రాసి చూపిస్తున్నాను. మీరు కూడా తయారు చేసుకోండి. ఒకవేళ మేము చేయలేము అంటే దీనికి మేము యంత్రము, మంత్రము, తంత్రము ఇవి సిద్ధయి ఉండాలి. ఊరకనే యూట్యూబ్లో వచ్చినాయి, బుక్స్లో ఉండి పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు మేము చేసుకున్నంటే ఏదైనా ఒకటి సిద్ధి చేసుకోవాలి. ఏదైనా ఒక యంత్రాన్ని మీరు సిద్ధి చేసుకుంటే అన్ని యంత్రాలు పనులు అవుతాయి. ఏదైనా ఒక మంత్రం సిద్ధి చేసుకొని ఉంటే సిద్ధి అయిన తర్వాత మీరు మరొక మంత్రం తీసుకుని త్వరగా సిద్ధి అవుతుంది. తంత్రం కూడా అంతే. ఏదైనా ఒక చిన్న తంత్రం మీరు సిద్ధి చేసుకొని ఉంటే ఏదైనా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న తంత్రము, వాళ్ళు చెప్పిన తంత్రము మీకు తొందరగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఏది లేకుండా మంత్రం యూట్యూబ్లో ఉంది, బుక్స్లో ఉండి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఫోన్పేలో వాట్సాప్లో పంపించారు, మేము చేస్తున్నామంటే రావయ్యు. ఏదైనా ఒకటి సిద్ధి చేసుకొని ఉండాలి. ఒకటి సిద్ధి చేసుకున్నప్పుడే మరొకటి సిద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది చాలామంది మాకు రాలేదండి అంటారు. రాదు, నేను ఉన్నట్టు చెప్తున్నాను. రాదు అంటే రాదు. ఏదైనా ఒకటి సిద్ధి చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తుంటారు చాలామంది కూడా. వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చొని మేము కూర్చోలేమండి, మోకాలు నొప్పులు కదా మాకు, 45 అయినాయి, 50 అయినాయి, మాకు చేయాలని ఇష్టం అనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నాం. ఎలా చేయలేకపోతున్నాం అంటే కాళ్ళు నొప్పులు కదా, మేము కూర్చోలేకపోతున్నాం అని అంటారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లు ఇట్లా కనుక్కుంటే చైర్లు వేసుకొని కూర్చుంటే మాత్రము ఆ మంత్రం అనేది ఫలించదు మీకు. ఆ మంత్రం ముందుగా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో నేలపైన కూర్చొని మీరు సిద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో కూర్చొని చేసుకుంటే ఫలితాలు వస్తాయి. ఈ విషయం ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో పైన చైర్ వేసుకొని కూర్చొని మంత్ర జపం చేస్తుంటే మీరు ఉన్న ఫ్లోర్ కింద డొల్లయ్యి ఉంది. డొల్లయినప్పుడు కింద ఖాళీ ఉన్నప్పుడు ఆ మంత్రం అనేది నీకు సిద్ధి రాదు. ఫస్ట్ నేల మీద అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఎక్కడ లేదంటే ఎక్కడ దేవస్థానంలో ఉండి 21 రోజు 11 రోజులు ఇన్ని రోజులు అని మీరు టైం పెట్టుకొని అన్ని రోజుల మంత్ర సిద్ధి చేసుకొని తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో మీరు పనులు చేసుకున్నట్టే మీకు చేసే మీకు పనులు సిద్ధిస్తాయి, మీ పనులు నడుస్తాయి. ఇది విషయం. ఇది చెప్పలేదు ఎవరు, కొన్ని రహస్యాలు చెప్పరు. చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తే వాటిని పెద్ద ఊరికే చెప్పలేదు, పెద్దలు 1కి 100 సార్లు ఆలోచించే చెప్తారు. ఎలాంటి రహస్యమైన మంత్రం కానీ, యంత్రం కానీ, తంత్రం కానీ, విషయాలు కానీ తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు బాగుపడతారని చెబుతుంటే వాటిని కేర్లెస్ చేస్తారు. అంటే వాటికి విలువ లేకుండా చేస్తున్నారు. అందుకని గోప్యంగా రహస్యంగా ఉంచారు. ఇలా కేర్లెస్ లేకుండా వాటికి ఒక విలువ, ఒక మర్యాద, ఒక గౌరవం ఉంటుంది.
వాటిని కాపాడుకోవాలి. వాటిని కాపాడుకొని వాటి పద్ధతి ప్రకారం పాటించినప్పుడు ఇవన్నీ మీకు సిద్ధిస్తాయి, మీ పనులు నడుస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ శ్రీం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు శ్రీ భద్రకాళికాదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్న జై వారాహిదేవి.